వెల్కమ్ టు కీటాక్స్. ముఖ్యమంత్రి తనయుడికి ప్రధాని ప్రత్యేకంగా విందు ఇచ్చారు అంటూ మీడియా చర్చలు పెట్టడము, జాకీలేసి లేపడము, ఎలివేషన్లు ఇవ్వడం చూస్తూ ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి కొడుక్కి ప్రధాని విందు ఇస్తేనే ఇంత సంచలనం అయితే, మరి చరిత్రలో ఎప్పుడూ లేనంతగా 16 మంది ముఖ్యమంత్రుల వల్ల కానిది ఒక నాయకుడు సాధించి చూపిస్తే ఏమనాలి? ఏపీ హిస్టరీలో 65 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రికి, ఏ నాయకుడికి వీలు కాని, వల్ల కాని రికార్డును సాధించిన నాయకుడు వైఎస్ జగన్. ఆ డీటెయిల్స్ చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ. తండ్రి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక వెలుగు వెలగడము, అధికారాన్ని చెలాయించడము అనేది ఎవరికైనా సాధ్యమే. కానీ తండ్రి అండ లేకపోయినా వారసత్వాన్ని ధ్వంసం చేసేందుకు ఒక జాతీయ పార్టీ, మరొక ప్రాంతీయ పార్టీ 10 ఏళ్లు నిర్విరామంగా ప్రయత్నించినా గానీ ఒక్కడిగా మొదలై మరి ఎవ్వరికీ సాధ్యం కాని రీతిలో అధికారంలోకి వచ్చిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. 65 ఏళ్ల ఏపీ చరిత్ర సాక్షిగా ఇది చెక్కు చెదరని వాస్తవం. 1955-56 దగ్గర నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే వరకు ఏపీ హిస్టరీలో మనకి 16 మంది ముఖ్యమంత్రులు కనిపిస్తారు. నీలం సంజీవ్ రెడ్డి లాంటి వాళ్ళు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తే, కాసు బ్రహ్మానందరెడ్డి, చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు రికార్డు స్థాయిలో 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. వీరిద్దరికి మధ్య కాలంలో వైఎస్ఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ నీలం సంజీవ్ రెడ్డి సమయం నుంచి విభజిత ఆంధ్రప్రదేశ్ వరకు చూస్తే ఆ మధ్య కాలంలో ముఖ్యమంత్రులకి రాజకీయ వారసులు చాలా మంది ఉన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు, ఎమ్మెల్యేలుగా గెలిచారు, కొంతమంది మంత్రులు కూడా అయ్యారు. కానీ ముఖ్యమంత్రి స్థాయిని ఎవ్వరూ అందుకోలేకపోయారు. చెన్నారెడ్డి తనయుడైనా కావచ్చు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడైనా కావచ్చు, ఎన్టీఆర్ వారసులైనా కావచ్చు, ఇప్పుడు నాదెండ్ల మనోహర్ అయినా కావచ్చు, వీళ్ళందరూ ఎమ్మెల్యేలు, మంత్రులు కాగలిగారు కానీ ముఖ్యమంత్రులు కాలేకపోయారు. పైగా వారసత్వంతో కాదు, నాయకత్వాన్ని నిరూపించుకొని సొంతంగా పార్టీ పెట్టి ఇంతకు ముందు ఎవరికీ సాధ్యం కాని రీతిలో ముఖ్యమంత్రి అయ్యింది, నిలబడి చూపించింది ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఇది 2019 వరకు చూస్తే గనక ఏపీ హిస్టరీని 65 ఏళ్ల చరిత్రలో మరెవ్వరికీ సాధ్యం కాని అద్భుతం. నిజానికి జగన్ రాజకీయ వారసుడే కదా అని మాట్లాడడానికి కొందరు ట్రై చేస్తారు. రాజకీయ వారసుడు అని ఎప్పుడు అనాలి? తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలతో సంబంధం లేకుండా కేబినెట్ లోకి వస్తేనో, లేదంటే గనక పార్టీకి పవర్ ఉన్నప్పుడు మాత్రమే వెలుగుతూ ఉంటేనో రాజకీయ వారసుడు అంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఈ వారసత్వం అనేది ఖచ్చితంగా అప్లికబుల్ కానే కాలేదు. ఎలాగో అంటే వైఎస్ మరణం తర్వాత వైఎస్ లెగసీని కాంగ్రెసే డిజోన్ చేసుకుంది. అంటే స్మృతి పథం నుంచి వైఎస్ ని చెరిపేయాలి అనేది ఆలోచన. అలాగే 2009 నుంచి 2014 వరకు విస్తృతంగా ఆరోపణలు చేయడం ద్వారా, ఎలిగేషన్స్ చేయడం ద్వారా వైఎస్ ఇమేజ్ ని పూర్తిగా తుడిచిపెట్టేసేందుకు టీడీపీ కూడా సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నం చేసింది. ఇలాంటి సమయంలో సొంతంగా పార్టీ పెట్టి, సొంతంగా ఎజెండా సిద్ధం చేసుకుని ఎవరు వెంటొచ్చినా రాకపోయినా నేను ఒక్కడనే నిలబడతా అని సాహసం చేసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి. 2014 ఎన్నికల్లో ఓటమి పాలైనా గానీ పాదయాత్ర చేసి ప్రతి ఇంటి తలుపు తట్టి తనదైన ముద్ర వేసిన నాయకుడు. 55-56లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి తనయుడికి సాధ్యం కాని రికార్డు జగన్మోహన్ రెడ్డి పేరిట ఉంది అని చెప్పడానికి ఈ రీసెంట్ హిస్టరీనే నిదర్శనం. రాజకీయం అంటే కేవలం వారసత్వం కాదు. రాజకీయం అంటే కేవలం ప్యాడింగ్ ఉంటే, సపోర్ట్ ఉంటే, అనుకూలించే కాలంలో ఎలివేషన్ ఇస్తే ముందుకు వెళ్లే పోటీ కానే కాదు. నీ అంతటగా నువ్వు నిలబడి నిరూపించుకొని జెండా ఎగరేసి ప్రజా ప్రయోజనం కోసం జనం తరపున నిలబడే మహాయజ్ఞం. దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ.